ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు టారెత్తుతున్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో ఉదయం 10 దాటిందంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళడం కూడా కష్టంగా మారిపోతోంది. అయితే మన దేశంలోని 9 నగరాలు వడగాల్పుల బారిన పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి తగ్గట్లు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించాయి. మరి ఆ నగరాలేంటి, అక్కడి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులు ఇస్తున్నటువంటి సలహాలు ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా వేసవి సీజన్ వచ్చేసింది. ఇక దేశంలోని అన్ని నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే దేశంలోని 9 నగరాల్లో ఈ ఏడాది అత్యధికంగా వడగాల్పులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖకు చెందిన నిపుణులు. దీనికి తగ్గట్టు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సూచించింది. కాగా మన దేశంలో ఈ వేసవిలో 9 నగరాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశంలోని మొత్తం జనాభాలో 11% జనాభా ఈ నగరాల్లో ఉంటుందని తెలియజేసింది. కాగా స్థానిక ప్రభుత్వాలు పొంచి ఉన్న ప్రమాదాలను దృష్టిలోకి ఉంచుకొని దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఢిల్లీకి చెందిన సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్ తాజా నివేదికలో వివరించింది. కాగా ఢిల్లీకి చెందిన సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్ పరిశోధకులు లండన్కు చెందిన కింగ్స్ కాలేజ్, హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, బర్కాలీ ప్రస్తుతం దేశంలోని వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసింది. ప్రభుత్వాలకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాయి. కాగా ఈ పరిశోధకులు దేశంలోని 9 నగరాల్లో పర్యటించారు. అవి బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, గ్వాలియర్, కోటా, లుధియానా, మీరట్, ముంబై, సూరత్లలో పర్యటించి ఒక నివేదిక తయారు చేశారు. ఈ 9 నగరాల్లో పరిశోధకుల బృందం అక్కడి నగరాలు, జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో 88 ఇంటర్వ్యూలు నిర్వహించారు. వడగాల్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ చర్యలను సూచించారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు పరిశోధకులు. కాగా బుధవారం నాడు అంటే మార్చి 19న పరిశోధకులు తాజాగా ఒక నివేదికను విడుదల చేశారు. తాము పర్యటించిన 9 నగరాల్లో ప్రభుత్వం వెంటనే ఫోకస్ పెట్టాలని, ఈ నగరాల్లో వడగాల్పులు ఎక్కువగా గురయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు స్వల్పకాలిక అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉదాహరణకు ప్రజలకు పుష్కలంగా నీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని, అలాగే ఉద్యోగుల వర్క్ షెడ్యూలు మార్చాలని సూచించారు. పని గంటలను సవరించాలని, అలాగే ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం పెంచాలి. వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అందించడానికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. తక్షణమే తాత్కాలిక చర్యలకు ఉపక్రమించాలని, దీనికి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి. అలాగే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు వేసవి సీజన్ రావడానికి ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించింది. అలాగే స్వల్ప కాలానికి కాకుండా దీర్ఘకాలానికి హీట్ యాక్షన్ ప్లాన్ లేదా HAPలను అమలు చేయాలి. స్వల్ప కాలానికి తీసుకునే చర్యలు దీర్ఘకాలం పాటు అమలు చేయలేరు. కాబట్టి వడగాల్పుల బారిన పడిన వారి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వాటిలో ప్రధానంగా ఎండవేడిమి వల్ల ఉపాధి కోల్పోయిన వారికి బీమా సౌకర్యం అందుబాటులోకి తేవాలని సూచించింది. ప్రభుత్వం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకపోతే ఇండియాలో వడగాల్పుల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడే అవకాశాలు కొట్టిపారేయలేమని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికి నుంచే ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించుకోవాలని స్థానిక ప్రభుత్వాలకు నివేదికలు సూచించాయి. ప్రస్తుతం మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల వాతావరణంలో కార్బన ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందని కింగ్స్ కాలేజ్ లండన్ డెక్టోరియల్ రీసెర్చ్లో నివేదికలో పలు అంశాలు ప్రస్తావించారు. ఇక వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో గ్లోబల్ సౌత్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. భవిష్యత్తులో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను గ్లోబల్ సౌత్ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రస్తుతం నెలకొనే వడగాల్పులను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తక్షణమే చర్యలకు ఉపక్రమించాలి. ఇక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దానికి సంసిద్ధం కావాలని ఆదిత్య వాలితన్ పిల్లై వివరించారు. ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రతిపాదికన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాల్లో ఎండవేడికి తాళలేక మృత్యువాత పడే వారి సంఖ్య పెరగవచ్చు. దీని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ చితికిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ఇండియాలోని ఈ 9 నగరాలకు చెందిన ప్రభుత్వాలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన నివేదికలోని సలహాలు, సూచనలు అమలు చేయాలని సూచించింది. హీట్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ముందుగా స్థానిక ప్రభుత్వాలు వెంటనే డిజాస్టర్ మిటిగేషన్ నిధులు సమకూర్చుకొని వడగాల్పులను ఎదుర్కోవడానికి వినియోగించుకోవాలని సూచించింది. ఎండవేడిమి ఎక్కువగా ఉండే నగరాల్లో హీట్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని పేర్కొంది. అయితే ఎండవేడిని తట్టుకునేందుకు పట్టణ ప్రాంతాలకు చెందిన పౌరులు ఎయిర్ కండిషన్ను వినియోగించుకుంటారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సబ్సిడీ రేటు లేదా ఇంధనం తక్కువ ఖర్చు అయ్యే ఎయిర్ కండిషనర్లు కొనుగోలు చేసి ఇవ్వడమే మేలని నివేదికలో సూచించింది. అత్యధిక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న 9 నగరాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి వెంటనే హీట్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చునని సూచించారు పరిశోధకులు.